శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం మేషాది ద్వాదశ రాశుల్లో అంటే మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల్లో ఏ రాశి వారు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు, అసలు వివాహం జరిగేటప్పుడు వివాహం చేసేటప్పుడు ఏ రాశుల వారు ఎందుకు సూట్ అవుతారు, ఏ రాశుల వారి మధ్య భేదాభిప్రాయాలు ఎందుకు ఏర్పడతాయి అనేటువంటి అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా ఇప్పుడు కుంభరాశి వారు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు అనేటువంటి అంశం గురించి పరిశీలిద్దాం. కుంభరాశి అనగానే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం మనం. ఈ కుంభరాశి వాళ్ళు స్వతసిద్ధంగా చాలా తెలియగల వాళ్ళు, అలాగే ప్రతి విషయాన్ని ముందుగా అంచనా వేయగలిగిన వాళ్ళు. వీళ్ళ మనస్తత్వం వచ్చేటప్పటికీ కొంత స్వేచ్ఛాపూరితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ స్వేచ్ఛని, స్వతంత్రాన్ని ఆకాంక్షిస్తారు. అలాగే వీళ్ళు రాబోయేటువంటి కాలంలో వచ్చేటువంటి మార్పుల్ని ముందుగానే పసిగట్టి దానికి తగ్గట్లుగా వ్యూహాలు రచించి వాళ్ళ జీవితాలని నడుపుకోవాలని ప్రయత్నించేటువంటి కుంభరాశి వాళ్ళు. వీళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, వీళ్ళకి పొరపాటున సరిపడని రాసుల వాళ్ళు కొందరు కనుక వీళ్ళ జీవితంలోకి వచ్చేటట్లయితే వీళ్ళ జీవన ప్రయాణం అనేటువంటిది అస్తవ్యస్తం, అల్లకల్లోలం అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే కుంభరాశి వాళ్ళకి సరైన జీవిత భాగస్వామి లభించకపోతే ఏటి ప్రవాహానికి కొట్టుకుపోయేటువంటి నావ ఏదైతే ఉంటుందో ఆ పడవలాగా కొట్టుకుపోయి మునిగిపోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది. కనుక కుంభరాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళైనా సరే తప్పనిసరిగా వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించి వాళ్ళకు సూట్ అయ్యేటువంటి రాశి వారినే వివాహం చేసుకోవాలి, ఆ సూట్ అయ్యేటువంటి జాతకం ఉన్న వాళ్ళనే వివాహం చేసుకోవాలి. కానీ ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి మాత్రం జీవితంలో కొన్ని ఒడిదుడుకులు బలంగా ఉంటాయి కనుక సరైన జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవటం అనేటువంటిది చాలా అవసరం. కనుక వీళ్ళకి అసలు ఎవరు పడరో ముందు గమనిద్దాం. అంటే ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదో ముందుగా గమనిద్దాం. కుంభరాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. కారణం ఏంటంటే ఇక్కడ ఒక కుంభరాశినే కాదు, మేషం, వృషభం, మిథునం ఏదైనా సరే, ఏ రాశి వాళ్ళైనా సరే ఒకే రాశి వాళ్ళు ఇద్దరు వివాహం చేసుకోకూడదు. కుంభరాశి వాళ్ళకి సంవత్సరం జన్మరాశిలో రాహు సంచరిస్తాడు. అంటే విశ్వావసన సంవత్సరంలో 2025లో మే నెల నుంచి జన్మరాశిలోకి రాహు వస్తున్నాడు, సప్తమంలోకి కేతు వస్తున్నాడు. అంటే జీవిత భాగస్వామి స్థానంలోకి కేతు వస్తున్నాడు. ఏలినాటి శని లాస్ట్ ఫేజ్లోకి వచ్చారు. వచ్చినటువంటి ఈ టైంలో పొరపాటున కుంభరాశి స్త్రీ పురుషులు ఇద్దరు కనుక వివాహం చేసుకుంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత జన్మ జాతకం కొంచెం తేడా ఉన్నా కూడా విడాకులు వచ్చే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఇద్దరికీ ఒకేసారి ఏలినాటి శని, ఇద్దరికీ ఒకేసారి అష్టమ శని, ఇద్దరికీ ఒకేసారి అర్ధాష్టమ శని, ఇవి రావడం వల్ల శని యొక్క చెడ్డ దృష్టి పడ్డప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత దెబ్బతింటుంది, భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి, భార్యాభర్తలు దూరం అవుతారు, ఒకళ్ళపై ఒక స్థానంలో ఒకళ్ళు ఇంకో స్థానంలో ఉండిపోవడం జరుగుతుంది. వీళ్ళలో కొద్దిమంది మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల రీత్యా ఒకళ్ళు ఒక దేశంలో ఉంటారు, ఒకళ్ళు ఒక చోట ఉంటారు. ఇట్లా డిఫరెంట్గా ఉంటాం అనేటువంటిది జరుగుతుంది. కనుక కుంభరాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఇక కుంభరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని కూడా వివాహం చేసుకోకూడదు. ఇది ద్విద్వాదశ స్థితి అంటారు. అంటే 2-12 స్థితి. కుంభరాశి నుంచి మీనరాశి 2వ రాశి, మీనరాశి నుంచి కుంభరాశి 12వ రాశి. ఈ ద్విద్వాదశ స్థితిలో గనక వివాహం చేసుకుంటే ఆర్థిక పరమైనటువంటి తీవ్రమైన ఒడిదుడుకులకి గురవుతారు. కనుక మీనరాశి వారిని కుంభరాశి వారు వివాహం చేసుకోకూడదు. ఇక్కడ మరి ఇంకొక ముఖ్యమైన ఇబ్బంది ఏమిటంటే కుంభరాశి వారిని మీనరాశి వారు వివాహం చేసుకుంటే కుంభరాశి వాళ్ళు ఆర్థికంగా దెబ్బతింటారు, మీనరాశి వాళ్ళు మానసికంగా దెబ్బతింటారు. కుటుంబపరమైనటువంటి చిక్కులు, భేదాభిప్రాయాలు చాలా బలంగా ఏర్పడతాయి. అందున మీనరాశి వాళ్ళకి జన్మశని ఈ సంవత్సరం, కుంభరాశి వాళ్ళకి శని ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ అనేటువంటిది సంచరిస్తుంది. కనుక తీవ్రమైన భేదాభిప్రాయాలు, ఇబ్బందులు, ఆరోగ్యపరమైన చిక్కులు అనేక రకాలైనటువంటి వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మీనరాశి స్త్రీని కుంభరాశి పురుషుడు వివాహం చేసుకోవచ్చు. అలా కాకుండా మీనరాశి పురుషుడిని కుంభరాశి స్త్రీ వివాహం చేసుకుంటే మీనరాశి పురుషుడు చాలా ఇబ్బందులు పడతారు, కొంత వైరాగ్య ధోరణి పెరిగిపోతుంది, సంసారం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ కుంభరాశి మీనరాశి కాంబినేషన్ అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇక కుంభరాశి వారు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకోకూడదు. ఇక్కడ ఈ కుంభరాశి వారు ఎట్లయితే భవిష్యత్ ద్రష్టల్లా ఉంటారో కర్కాటక రాశి వాళ్ళు ఊహాజీవుల్లా ఉంటారు. కుంభరాశి వాళ్ళు ప్రపంచమంతా జగమంత కుటుంబం నాది అనుకుంటారు.
కర్కాటక రాశి వాళ్ళు నా కుటుంబమే ప్రపంచం అనుకుంటారు. ఇంత పరస్పర విరుద్ధమైనటువంటి రాశులు ఉన్నటువంటి వీళ్ళు వివాహం చేసుకుంటే తప్పనిసరిగా వీళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. అవి వీలైనంత వరకు వాళ్ళ మధ్య మాట పెరగడానికి, ఇబ్బందులు కలగడానికి కారణం అవుతుంది కనుక దాదాపుగా వివాహం చేసుకోవటం మంచిది కాదు. ఒకవేళ వివాహం చేసుకునే పరిస్థితి గతంలో ఎవరికన్నా చేసుకుని ఉంటే వాళ్ళ మధ్య ఈ కుంభరాశి వాళ్ళకి ఈ ఏలినాటి శని జరుగుతుంది కనుక ఈ సంవత్సరం భేదాభిప్రాయాలు పెరిగే పరిస్థితి కూడా ఉంది. ఇక కుంభరాశి వారు సింహరాశి వారిని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వివాహం చేసుకోవచ్చు. అది కారణం ఏమిటంటే కుంభరాశి సింహరాశి అనేటువంటిది సమసప్తక స్థితి అంటారు. అంటే 1-7 స్థితి అంటారు. కుంభరాశి నుంచి సింహరాశి 7వ రాశి, 7వ రాశి నుంచి కుంభరాశి మరలా 1వ రాశి. అంటే 1-7 స్థితి సమసప్తక స్థితి. కుంభరాశి సింహరాశి పరస్పరం 180 డిగ్రీస్లో ఉంటాయి. ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, వ్యక్తిగత జన్మజాతకాలు కలిస్తే సప్తమ స్థానాలు అంటే వధూవరుల యొక్క సప్తమ స్థానాలు కలిస్తే, అలాగే ఈ స్త్రీ పురుషుల మధ్య లగ్నాధిపతి బలం కలిస్తే, ఈ రవి శనుల యొక్క స్థితిగతులు చక్కగా ఉంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రం కుంభరాశి వాళ్ళు సింహరాశి వారిని చేసుకోవచ్చు. ఇక కుంభరాశి వారు కన్యారాశి వారిని వివాహం చేసుకోకూడదు. కారణం ఏంటంటే కుంభరాశి నుంచి కన్యారాశి 8, కన్యారాశి నుంచి కుంభరాశి 6. దీన్ని షష్టాష్టక స్థితి అంటారు. ఈ స్థితిలో చేసుకుంటే ఎక్కువగా జరిగేటువంటి డ్యామేజ్ ఏమిటంటే ఎక్కువగా అప్పుల పాలవటం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఏ స్త్రీ ఏ పురుషుని చేస్తారు అంటే కన్యారాశి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, కుంభరాశి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వీళ్ళ కాంబినేషన్ కనుక వివాహం జరిగితే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వీళ్ళల్లో ఒకళ్ళ ఆరోగ్యం చాలా తీవ్రంగా దెబ్బతింటుంది, ఒకళ్ళకి ఖచ్చితమైన గండకాలం అని చెప్పచ్చు. ముఖ్యంగా ఇప్పుడు కన్యారాశికి 7వ స్థానంలో శని ఉన్నాడు, కుంభరాశికి 2వ స్థానంలో శని ఉన్నారు. జన్మరాశిలో రేపు కుంభరాశిలోకి కేతువు రావటం అనేటువంటిది కూడా జరుగుతోంది. జన్మరాశిలోకి రాహు రావటం, కుంభరాశిలోకి రాహు రావటం అనేటువంటిది జరుగుతుంది కనుక ఈ సంవత్సరం తీవ్రమైనటువంటి దుష్ప్రభావాలు కుంభరాశి కన్యారాశి కాంబినేషన్లో వస్తాయి కనుక దీన్ని ఏమాత్రం అంగీకరించే పరిస్థితి లేదు. ఇక కుంభరాశి వారు మకర రాశి వారిని వివాహం చేసుకోకూడదు. ఇది కూడా ద్విద్వాదశ స్థితి. 2 శనికి సంబంధించినటువంటి రాశులు అయినప్పటికీ కూడా మకర రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి మనస్తత్వం విషయంలో అసలు ఏమాత్రం పొంతనుండదు. మకర రాశి వాళ్ళు చట్టాన్ని గౌరవిస్తారు, కుంభరాశి వాళ్ళు చట్టాన్ని నిర్మించాలని చూస్తారు. మకర రాశి వాళ్ళు కోర్టుల్ని, న్యాయాలని, చట్టాలని, పై అధికారుల్ని గౌరవిస్తారు. కుంభరాశి వాళ్ళు అసలు ఎవరిని గౌరవించరు. వీళ్ళే వాళ్ళని గౌరవించే పరిస్థితి ఉంటుంది, లెక్క చేసే పరిస్థితి ఉండదు. ఈ కాంబినేషన్స్ పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి కాంబినేషన్స్లో ఈ వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కనుక పొరపాటును కూడా ఇలా చేసుకోకూడదు. ఈ మకర రాశి కుంభరాశి కాంబినేషన్లో ఈ ద్విద్వాదశాలు ఎందుకు చేసుకోకూడదు? ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఇబ్బందులు వీళ్ళ మధ్య ఎందుకు రాబోతున్నాయి అంటే కుంభరాశిలో రాహు సంచరిస్తాడు, మకర రాశికి కుటుంబ స్థానంలో రాహు సంచరిస్తాడు. ఇవి రెండు కూడా కుటుంబ పరిస్థితుల మీద, భార్యాభర్తల అన్యోన్యత మీద తీవ్రమైనటువంటి దుష్ప్రభావాన్ని చూపిస్తే కనుక కొంచెం జాగ్రత్తగా ఈ కాంబినేషన్ గతంలో పొరపాటున వివాహం జరిగి ఉంటే వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుని కొన్ని సూచనలు పాటించాలి, కొన్ని తంత్రక్రియలను జరిపించుకోవాలి. కనుక ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఈ కుంభరాశి వాళ్ళకి ఫైనల్గా మనం చెప్పదగ్గ అంశం ఏంటంటే పనికిరాని రాశులు అంటే వివాహం చేసుకోకూడని రాశులు ఏంటంటే కుంభరాశి, మీనరాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళని కుంభరాశి వాళ్ళు వీలైనంత వరకు చేసుకోకూడదు. ఇక్కడ మనం ఇది చెప్పేటప్పుడు కొంతమందికి వచ్చే అనుమానం ఏంటంటే గతంలో పూర్వకాలంలో జాతకాలు చూడకుండానే చేసుకున్నారు, బాగానే ఉన్నారు, 40 ఏళ్ళు కాపురం చేశారు, అదే చెప్తూ ఉంటారు. కానీ ఆ రోజుల్లో విడిపోవడం, విడాకులు తీసుకోవాలనుకోవటం, భార్యాభర్తలు విభేదించడం అనేటువంటిది నేరంగా, తప్పుగా, పాపంగా భావించేవాళ్ళు, సమాజానికి భయపడేవాళ్ళు. ఈ రోజున అవేమీ లేవు కనుక ఖచ్చితంగా బయటపడిపోతున్నారు. ఆ రోజున భేదాభిప్రాయాలున్నా, ఇబ్బందులున్నా సమాజం కోసం, కట్టుబాట్ల కోసం కాస్త మౌనం వహించేవాళ్ళు, ఆ బాధలను మౌనంగా భరించేవాళ్ళు. ఈ రోజున భరించేంత ఓపిక, ఆరోగ్య పరిస్థితి అలాగే ఎవరికీ లేవు కనుక ఈ కాలంలో మాత్రం తప్పనిసరిగా వివాహాలు చేసుకునేటప్పుడు మాత్రం కాంబినేషన్స్ చూడాలి. ఒక రాసులు సూట్ అవటమే కాదు, చాలామంది కొంతమంది చెప్తున్నారు ఈ తారాబలం సరిపోయింది చేసుకోవచ్చు అని, కొంతమంది తెలిసి తెలియక చెప్తున్నారు. కొంతమంది ఏమో పాము, ముంగిస, పులి, మేక అంటారు చూడండి, కుక్క, లేడి, ఇట్లా ఏదో కాంబినేషన్స్ జంతువుల పేర్లు చెప్పి సరిపోయింది అంటున్నారు. ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. కానీ ఇలా కాదు, గ్రహమైత్రి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కనుక చూసుకుని చేసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. కనుక నేను చెప్పిన అన్ని సూచనలు పాటించి కుంభరాశి వాళ్ళు
తగిన జీవిత భాగస్వామిని ఎంచుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.